या कुन्देन्दु तुषारहर धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजडाप्यः। ఈ ఈ గీతం ఎందుకు పాడాను పద్యము అంటే, ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అండి, ఇప్పుడు జూన్ నుంచి. అయితే నేను వ్యూవర్స్కి హాయ్ చెప్పడం ఆలస్యమైంది, చాలా రోజులు గ్యాప్ వచ్చింది. సో హాయ్ వ్యూవర్స్, అవర్ యూ, ఎలా ఉన్నారు అందరూ? ఆవుల చందకల హియర్. చాలా రోజుల తర్వాత వచ్చానండి మీ ముందుకి. సో ఇప్పుడు ఈ పద్యము అమ్మవారు సరస్వతి మనకి విద్యనిచ్చే దేవత. సో ఆ విద్య గురించి మీతోని ఈరోజు కాసేపు ముచ్చటిద్దామని మీ ముందుకి ఇలా వచ్చాను. సో స్కూల్స్ రీఓపెన్ అండ్ జూన్ 12th అండి. అయితే సో మరి మనకి స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందు పిల్లలకి పుస్తకాలని, డ్రెస్సులని, వాళ్ళకి షూస్ అని, బ్యాగ్స్ అని ఇవన్నీ మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో నేను నా ఒక్క ఇదిగా నేను చెప్పేది ఏంటి అంటే, అందరూ స్కూల్స్ వాళ్ళు బాగా పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తారండి. ఏంటంటే బుక్స్ అక్కడే కొనాలని, స్కూల్లోనే బుక్స్, బ్యాగ్స్, షూస్ ఇవన్నీ అక్కడే కొనాలి. ఎందుకండి అక్కడే కొనాలి? వీళ్ళు వాళ్ళ ఇష్టంగా పేరెంట్స్ని బయట తీసుకుంటారు, వాళ్ళ ఇష్టంగా ఎవరికి ఎంత స్తోమత ఉంటే అంత పెట్టుకొని తీసుకుంటారండి. స్కూల్స్లో మనకి రేట్ ఫిక్స్ అయితే అదే రేటుకి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుందండి. అయితే ఇది వాళ్ళని ఒత్తిడి చేసినట్టేనండి, పేరెంట్స్ మీద వీళ్ళు ఒత్తిడి చేసినట్టే స్కూల్ వాళ్ళ యాజమాన్యం. సో దయచేసి యాజమాన్యానికి నేను విన్నతి ఏంటి అంటే, దయచేసి ఎవరి పేరెంట్స్ వాళ్ళే వాళ్ళ పిల్లలకి ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలో డ్రెస్సులు, స్కూలు, బ్యాగ్, బుక్స్ ఎక్కడ చేసుకోవాలో అక్కడే వాళ్ళకి మీరు అనుమతించి వాళ్ళకి ఆ సౌకర్యాన్ని కల్పించాలి. వాళ్ళని మీరు ఒత్తిడి చేయొద్దండి. యాజ్ ఎ పేరెంట్స్ మీరు వాళ్ళని ఒత్తిడి చేయొద్దు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిల్లలకి ఏం కావాలో, ఎంత పెట్టుబడి పెట్టాలో వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారండి. సో మీరు ప్రెషర్ చేయొద్దు దయచేసి. ఇది నేను అందరి స్కూల్స్కి విజ్ఞప్తి నా తరఫు నుంచి చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ.